లారీలోల సమ్మె నడుస్తూనే ఉన్నది. 8 రోజులుగా అడ్డాలకే పరిమితమైనాయి. దీంతో డ్రైవర్లు, క్లీనర్లతో పాటు లారీల మీద ఆధారపడ్డోళ్లకు పని లేకుండా పోయింది. ఏం చేయాలనో అర్థమైతలేదంటురు. టిఫిను, అన్నం తినేతందుకు పైసలు లేవని చెప్తురు. నెల నెల కిస్తీలు కట్టేతందుకు మస్తు తక్లీఫ్ అవుతుందని చెప్తురు. సర్కార్ తమ మీద దయ చూపి సమ్మె విరమించేటట్టు చేయాలంటున్నారు. గిన్ని రోజులుగా సమ్మె నడుస్తుండటంతో లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్ల పరిస్థితి ఎట్లున్నది, వాళ్ళ బాధలు ఎట్లున్నాయో శ్రీపతి శ్రీను అందిస్తాడు. ఇటుక, సిమెంట్, ఇసుక ఇవి లేకుండా అయితే ఇల్లు కట్టలేము. బియ్యం లేకుండా బువ్వ వండలేము. ఇక కూరలు వండాలంటే కూరగాయలు ఉండాలి, పప్పులు ఉండాలి, ఉప్పులు ఉండాలి, నూనెలు ఉండాలి. ఇక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఏ బండి మీద పోవాలన్నా కానీ పెట్రోల్, డీజిల్ పోయాలి దానికి. మరి ఇవన్నీ ఉండాలంటే, అవన్నీ రావాలంటే లారీలనే రావాలి. మరి ఈ లారీలు 8 రోజులు అయితే నడతలేవు. మరి ఎందుకు నడతలేవు గాలని అడుగుదాం. ఇది లారీ లాగే స్టాండ్, ఆటో నగర్ స్టాండ్ అంటారు దీన్ని. ఇక్కడ దాదాపు ఒక 500-600 లారీలు ఎప్పటికీ ఇట్లా నిల్చొని ఉంటాయి. ఇక్కడ డ్రైవర్లు ఉంటారు, ఓనర్లు ఉంటారు, కూలోళ్ళు ఉంటారు, పనోళ్ళు ఉంటారు, ఇక్కడ అందరు ఉంటారు. మరి ఇక్కడ ఒక లారీ ఓనర్ ఉన్నాడు, ఆయన అడుగుదాం. అన్న ఏందే నీ దగ్గర ఎన్ని లారీలు ఉంటాయి, ఏందో చెప్పారు కొంచెం. నా దగ్గర 3 లారీలు ఉంటాయి. మేము లోన్లో తెచ్చుకున్నాం. ఈ హెచ్డిఎఫ్సి లోన్లో తెచ్చుకున్నాం. లోన్లు కట్టాలి. ఈ మాకు విపరీతమైన ఈ టోల్ గేట్లు పెంచిర్రు. ఈ ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని విపరీతంగా ఎక్కువ ఇన్సూరెన్స్ పెంచేసారు. టోల్ గేట్లు, డీజిల్ రేటు మా విపరీతంగా పెంచేసారు. రోడ్డు మీద పోతే ఛానల్, ప్రతి ఒక్క పోలీసు వాళ్ళే కానీ ఆర్టీఓలు కానీ ఛానల్ మరీ విపరీతంగా ఛానల్ రాస్తారు. మరి అన్న ఇప్పుడు 6 రోజులు 7 రోజులు అవుతుంది అంటున్నావు. మరి వాళ్ళు కూలి పైసలు అడుగుతలేరా? డ్రైవర్ అయితే రోజు పైసలు ఇవ్వమంటాడు. మరి ఏమంటాం, వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నావు? ఇక బండ్లు నడిచినప్పుడు ఇస్తాం. మరి ఇప్పుడు బండ్లు అయితే ఆయనాయి కదా, అప్పు చేసి అయితే తెచ్చిస్తున్నాం. కొంత అయితే కొంతమందికి అయితే ఇక మరి బండ్లు నడిచినప్పుడు తీసుకోండి. మరి ఇప్పుడైతే బండ్లు ఆగినాయి కదా, నడుస్తలేవు కదా. ఇక్కడ చూస్తే మస్తు మంది డ్రైవర్లు ఉన్నారు, మస్తు వాళ్ళతో పాటు ఓనర్లు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. మరి అన్న ఏంది, మరి మీరు మామూలుగా అయితే ఎట్లా ఉంటారు? లారీలు నడిపేటప్పుడు ఎట్లుంటారు మీరు? లారీ నడిపేటప్పుడు ఊళ్ళో ఉండవు. ఇప్పుడు లారీ నడుస్తలేవు కాబట్టి ఇక్కడ నిద్రపట్టక ఈ పిల్లలు వాళ్ళ డ్రైవర్లకు జీతాలు వేయలేక లేవర్ ఇబ్బంది పెట్టడం వల్ల ఇక్కడ లారీల దగ్గరికి వచ్చినాం. డీజిల్ రేటు పెరిగింది, ఇప్పుడు ఇన్సూరెన్స్ రేట్లు పెరిగినాయి, టోల్ ట్యాక్స్ పెరిగినాయి, ప్రతి ఒక్కటి పెరిగింది. కాబట్టి వెళ్తలేదు లారీకి. కిస్తీ తెచ్చి కడతాం. నడిపినా కానీ ఏం వెళ్ళట్లేదు. నడిపి పెద్దగా ఏం వెళ్ళట్లేదు. టైర్లు అరుగుదల తప్ప ఏం రూపాయి వచ్చింది ఏం లేదు. మరి ఇట్లా ఆపితే గవర్నమెంట్ ఏమైనా స్పందించి ఏమైనా తగ్గిస్తుందేమో అని చెప్పి బాధతోటే అన్నీ ఆపెట్టినాం. అన్న ఇప్పుడు మీ లారీని మెయింటైన్ చేయాలంటే నీకు రోజు ఎంత ఖర్చు వస్తుంది? రోజుకి బండికి అన్నీ కలిపా ఓ 3-4 వేలు పైన వస్తుంది. దేనికి ఎంత ఖర్చు పెడతాం? డీజిల్ కావాలా, డ్రైవర్ జీతం కావాలా, క్లీనర్ జీతం కావాలా, ఈఎంఐ నెల తిరగంగానే ఈఎంఐ వస్తుంది. అవన్నీ మేమే కదా కట్టాల్సింది. పీసీ మళ్ళీ పోలీసు వాళ్ళకి కట్టాలా, ఆర్టీఓ. బండి తిరిగినా సుఖమేం లేదు. ఏంటంటే 12 టైర్ల బండి తిరుగుతుంది మార్కెట్లో. నాకు ఇంత పొడు బండి ఉందని అదొకటే తప్ప దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. దానికి వచ్చిన పైసల్లో టోల్గేట్ బిల్లులే మిగులుతున్నాయి లాస్ట్కి తప్ప ఏం మిగలట్లేదు. డీజిల్ బిల్లులు, టోల్గేట్ బిల్లులు, పీసీలు, దీనికి మించి రూపాయి రావట్లేదు బండి వెంబడి. అని తిరిగితే లాభం లేదంటారు. మరి తిరగకుండా ఆగిపోతే ఎంత? ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి కదా. తిరిగితే లాభం లేదని అనట్లేదు నేను. ఈ ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి కదా, దాని సంపాదన బాగానే ఉంటుంది. కానీ వీళ్ళందరికీ పంచి డీజిల్ పోసి ఈ పర్మిట్లకు కట్టి ఇవన్నీ మిగిలేసరికి ఏం రావట్లేదు. మరి రానప్పుడు నడిపేం లాభం ఇంకా అని. ఇప్పుడు మరి ఆగినాయి ఇన్ని రోజులు లారీలు ఆగినాయి. మరి ఎట్లనే మరి? ఇప్పుడు అప్పు చేసి లారీ కొన్నాం, అన్ని లక్షలు పెట్టి కొన్నాం. చూద్దాం ఇంకొన్ని రోజులు ఏమైతే చూద్దాం. తర్వాత ఏమి కానప్పుడు ఇది తర్వాత విషయం తర్వాత. డ్రైవర్ ఉన్నారు, ఆయన అడుగుదాం. అన్న నువ్వు ఎన్ని గంటలు నడుపుతావు మామూలుగా? రోజు ఒక 10 గంటలు పోవడం జరుగుతుంది, రావడానికి 10 గంటలు జరుగుతుంది. చేసుకొని బతికేదానికి మేము లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, రేషన్ కార్డు క్యాన్సిల్ చేయడము ఇది చేస్తే మేము గత 10 సంవత్సరాలుగా లారీని నమ్ముకొని మేము డ్రైవింగ్ మీద ఆధారపడి ఉన్నాం. మేము దాన్ని క్యాన్సిల్ చేస్తే డ్రైవర్ ఎలా బతుకుతాడు? దాని గురించి కాస్త గవర్నమెంట్ ఆలోచించి దీన్ని ఒకటి క్యాన్సిల్ చేసేసి చేయాలని మనం చేస్తాం. అన్న ఇప్పుడు నువ్వు రోజు 12 గంటల దాకా నడుపుతానంటున్నావు కదా, మరి నీకు ఎన్ను నొప్పి లేకపోతే కాలు చేతులు గుంజడం అట్లాంటివి ఏమైనా అయితే? నడుము నొప్పి వస్తాయి. కాకపోతే ఒక గంట సేపు ఆపి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది మధ్యలో. ఆ తర్వాత జర్నీ చేస్తాం. సో ఇది డ్రైవర్లు గిట్లు ఉన్నారు. మరి డ్రైవర్లతో పాటు ఇక్కడ లారీల మీద పనిచేసే కొంతమంది కూలీలు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అన్న ఏంది నువ్వు ఇప్పుడు పారగిరి అన్ని పట్టుకొని వచ్చినావు, మరి కూలీ దొరికిందా లేదు? ఇవాళ దొరకలేదు సార్. 8 రోజులు ఏం లేదు, కూలి లేదు, నాలు లేదు. ఇగో పుట్ట చెడ్డ పెట్టుకుని వచ్చినా
ఇప్పుడు దొరికితే లేకుంటే మాకు అసలు ఏం లేదు సార్. మేము వారం రోజులు వస్తుంది, బాగా ఇబ్బంది పడుతుంది. మరి పారాయిగో టిఫిన్ చేతనే ఉంది, ఏం దొరికితలేవు. వస్తున్నాం అట్లే ఒట్టిగా వస్తున్నాం సార్. మేము మాకేం లేవు, వస్తేనే లారీలు నడిస్తేనే మాకు లేకుంటే మా బతుకు వేస్ట్ బతుకే. మరి కాక నీకు ఇంట్లో మరి పని లేకుంటే మరి మీ ఇంట్లో మీ ఇంటావిడ ఏమంటలేదు? మా ఇంట్లో అంటుంది, అన్నం కూడా పెడతలేదు. గట్లా సార్, అన్నం కూడా పెడతలేరు, కొడుకులు కూడా కొడుతుర్రు. హోటల్ పెడతారు, హోటల్ ఆడకి ఎవరు పెడతారు, నీకు చేత కదా అంటారు మళ్ళీ సార్ మాకు. మరి ఈ లారీల సంబంధం ఇంట్లో పంచాయతీ పెట్టిందా? ఇట్లా పంచాయతీ పెట్టింది, అట్టే వచ్చాను. ఇక నేను ఎవరు తెచ్చారు, మా చెల్లు చుట్టాలు పక్కల వాళ్ళు తెచ్చారు. ఇక అన్నం ఇంత తెస్తే ఇక కొద్దిగా ఇప్పుడు తిన్నా. వారం రోజులు మాకు బాగా కాదు, మా సేరా కాదు, మా తిప్పలు కాదు. లారీ దొరికితే మాకు బతుకు, లేకుంటే చిట్టి కట్టాలి, ఇది కట్టాలి, ఎట్లా కడతాం మేము? ఇంట్లో ఏమి ఎట్లా సార్, మాకు ఏం వెళ్తలేవు. మరి ఏంది నీకు మరి ఈ పని కాక ఇంకా వేరే పని ఏమన్నా రాదా? మన లేదు కదా సార్, అలవాటు లేదు కదా, ఇదే పని అలవాటు అయింది. 10 గంటల సంది దీని మీద బతున్నాం.